అక్టోబర్ 2వ తేదీన మనకు అమావాస్య రాబోతుంది. అలానే కాకుండా దీనితో పాటు మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు మర్చిపోకుండా పసుపు రంగు దారంతో ఇలా చేయండి. మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, ఖచ్చితంగా మీ వెంటే ఉంటారన్నమాట. ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళరు. ఎందుకంటే అమావాస్యకు అంత శక్తి ఉంటుంది. అమావాస్య రోజు చేసే పరిహారం ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కావున ఈ విధంగా ఆచరించుకోండి. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం మారిపోతుంది. మీకు చక్కగా ఏంటంటే మీరు కోరుకుంది ఏదైనా కావచ్చు. అంటే నార్మల్గా ఏంటంటే ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడతాం కదా, ఆ వ్యక్తి మనతో ఉండాలని మనం ఏంటంటే చాలా ఆశపడుతూ ఉంటాము, చాలా ఇష్టపడుతూ ఉంటాము. ఆ వ్యక్తి మనని వదిలి వెళ్ళిపోకూడదని, మన జీవితంలో ఉండాలని, ఆ వ్యక్తి మన జీవితంలో ఉంటే మనకు ఆనందం కలుగుతుందని మనం ఏంటంటే భావించుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేయండి, తప్పకుండా ఏంటంటే ఫలితం వస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటేనండి ముఖ్యంగా అమావాస్య గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు వస్తుంది కదా, ఈసారి అక్టోబర్ 2వ తేదీన మనకు అమావాస్య వస్తుంది కదా. ఇది చాలా పవిత్రమైనదండి. అంటే ఇది మనకు మహాలయ అమావాస్య. ఈరోజు మనం ఏం చేస్తాం అంటే పెద్దవారు మన పెద్దవారు మరణించిన వారు కావచ్చు, కాలం చేసిన వారికి మనం ఏంటంటే పితృతర్పణాలు వదలడం, అలానే కాకుండా పితృదేవతల్ని మనం పూజించుకోవటం, ఇవన్నీ కూడా శారద కర్మలు నిర్వహించుకోవటం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. ఈ అమావాస్య ఏంటంటే గనకనండి 6000 సంవత్సరాల క్రితం గ్రహణంతో కూడి వచ్చింది. అది కూడా ఏంటంటే సూర్యగ్రహణం. ఇదేంటంటే గనక దీని ప్రస్తావన మనకు మహాభారతంలోనే ఉందన్నమాట. 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ అమావాస్య మళ్ళీ ఏంటంటే అక్టోబర్ 2వ తేదీన ఏర్పడుతుందన్నమాట. మనకేంటంటే గ్రహణం అనేది కనిపించదు, కాకపోతే ఏంటంటే మనకు దాని ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మనకు అమావాస్య పవర్ఫుల్గానే ఉంది, అటు గ్రహణం యొక్క చెడు శక్తి అంటే మనకు దాని యొక్క రేడియేషన్ కూడా అంటే వెలువడుతుంది కదా. ఈ రెండు కలిస్తే ఏంటంటే అద్భుత శక్తి ఉంటుందన్నమాట. పరిహార పరంగా ది బెస్ట్ శక్తి అని చెప్పొచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా మీ నుంచి మిమ్మల్ని అంటే దూరం పెట్టేసి మిమ్మల్ని చక్కగా మీరు అంటే కలిసి ఉన్నా సరేనండి, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని ఇష్టపడటం లేదు, మిమ్మల్ని చాలా వరకు కూడా అసహించుకుంటున్నారు, మీరంటే ఇష్టం లేదని చెప్పేస్తున్నారు మీ మొహం మీద అనుకోండి, ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మనం ఒక వ్యక్తిని ఏంటంటేనండి గుడ్డిగా నమ్ముతాం, ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటాం, కానీ ఆ వ్యక్తి మనని ఏంటంటే అసలు పట్టించుకోరు, మనని అంటే దూరం పెడుతూ ఉంటారు. మీరు వద్దు మా లైఫ్లో, మీరు మాకు అవసరం లేదనేసి మనని ఏంటంటే తీసి పడేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే చక్కగా ఈ పరిహారం ఉపయోగపడుతుందండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు, పసుపు రంగు దారం కావాలన్నమాట. పసుపు రంగు తాడు తీసుకోండి. అంటే నార్మల్గా మనకు నల్ల ముడతాలు, పసుపు ముడతాళ్ళు ఉంటాయి కదండి, ముడతాళ్ళు తాళ్ళు అంటాం మనం. ఏంటంటే మనము నడుముకు కట్టుకుంటాం, అలాంటి తాడుని తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆ సమయానికి మీ దగ్గర అది లేకపోతే మన ఇంట్లో పసుపు దారం ఉంటుంది కదా, అది తీసుకోండి. కానీ మనకేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీనికి మాత్రం అలాంటి అంటే నడుముకు కట్టుకునే తాడు ఉంటుంది కదా, మనం ముడతాలు అంటామండి, అంటే నడుముకు కట్టుకుంటారు చాలా మంది. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. ఇలాంటి తాడు ఏంటంటే కనుక మనకు ఎక్కడైనా సరే దొరుకుతుంది, బ్యాంగిల్ స్టోర్స్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, దొరుకుతుంది అనమాట. మహా అంటే 5 రూపాయలు పెడితే ఆ తాడు మనకు వస్తుందండి. అది తెచ్చుకోండి, ఖచ్చితంగా మీకైతే ఫలితం ఉంటుందన్నమాట. మీరు ఇష్టపడిన వారు మీ వెంటే ఉంటారు, మీ వెంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే భర్త మీ మాట విని మీ వెంటే ఉండాలి. ఒక ఉదాహరణ అండి, ఇది రియల్గా జరిగిన స్టోరీ అనమాట. ఏంటంటే భార్యాభర్తలు చాలా చక్కగా కలిసి ఉన్నారండి. వారికి చక్కగా చూడముచ్చటగా 2 పిల్లలు, అంటే 2 కూడా బాబులే అండి. వారి ఫ్యామిలీ అంతా కూడా బాగా సాగిపోతుంది. మధ్యలో ఏంటంటే కనుక తెలియకుండా ఒక ఆవిడ అంటే పెళ్లికాని అమ్మాయి వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఏంటంటే ఆ భర్త అండి ఆ అమ్మాయి మోజులో పడేసి ఆ భార్యని వదిలేశాడు. ఇలా వదిలేస్తే ఆ భార్య అనేక రకాల కష్టాలు పడిందండి. చాలా వరకు కూడా భర్త తన దగ్గరే ఉండాలి, తన దగ్గరికి రావాలి, నా పిల్లలకు అన్యాయం చేయకూడదు అని చాలా బాధపడిపోయింది. అయినా కానీ ఆ భర్త ఆమె దగ్గరికి రాలేదు. అలానే ఏంటంటే కనుక చాలా కష్టాలు పడిన తర్వాత ఆమెని ఏంటంటే వదిలేసి ఈమె జీవితంలోకి వచ్చాడు. ఇలాంటివి జరగకుండా మీ భర్త కావచ్చు, లేదంటే మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ ఎమ్మటి పడటం కానీ, వేరే వాళ్ళ ఎమ్మటి వెళ్ళటం కానీ, ఇలాంటివి చేయకుండా మీతో పాటే ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనకు తిదివార నక్షత్రం బాగుందన్నమాట. తిదివార నక్షత్రం బాగుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం
మనం చూడగలుగుతామన్నమాట. కాబట్టి ఎవరికైతే అంటే భర్త మాతో ఉండట్లేదు, మమ్మల్ని అంటే మేము విడిపోయాము, చాలా వరకు కూడా మా మధ్య మాటలు లేవు, మా భర్త అంటే మాకు చాలా ఇష్టమండి, మా భార్య అంటే మాకు చాలా ఇష్టం, మేము ఒక వ్యక్తిని ప్రేమించామండి, ఆ వ్యక్తి అన్న మాకు ఇష్టమండి, మేము రిలేషన్స్లో ఉన్నాము, ఆ వ్యక్తి మాకు చాలా ఇష్టం, కానీ ఆ వ్యక్తి మమ్మల్ని దూరం పెడుతున్నారని చాలామంది బాధపడిపోతుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. పరిపూర్ణ నమ్మకంతో చేయండి, మంచి కోసం మాత్రమే చేయండి, చెడు కోసం మాత్రం చేయకండి. దయచేసి అమ్మ నాన్న మీద మాత్రం ఈ యొక్క ప్రయోగాలు చేయకండి. అలానే కాకుండా ఏంటంటే ఇది మన పిల్లల పరంగా కూడా చేయొచ్చు. అంటే తల్లిదండ్రులని కొడుకులు దూరం పెడుతూ ఉంటారు కదండి, అస్సలు కూడా పట్టించుకోడు. కొంతమంది అయితే అసలు అమ్మ నాన్నని చూడటమే చూడడు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం మీరు చేయొచ్చు. దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏమి జరగదు, ఫలితం మాత్రమే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి. కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా పసుపు తాడు తెచ్చుకోండి. నార్మల్గా ఒక తాడు అనేది ఒక మనకు బాగానే ఉంటుందండి. ఇలా ఈ తాడిని తెచ్చుకోండి. ఆ తాడును మొత్తం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు ఏం చేయండి అంటే స్నానం చేసుకోండి. ఖచ్చితంగా స్నానం అయితే చేయాలండి. అంటే ఒంటి స్నానం అయినా సరే చేసుకోవాలి. చేసేసి ఇంట్లో చేసే పరిహారం అయితే కాదు, బయటికి వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత ఈ తాడుని మనం కాల్చాలన్నమాట. కావున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా పసుపు రంగు తాడు తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఏంటంటే వారి పేరుని అంటే మీరు చక్కగా వారి పేరుని తలుచుకుంటూ అంటే వారి పేరుని చక్కగా తలుచుకుంటూ ఏంటంటే కనుక ముడి వేయండి. ఇలా ఎన్ని ముళ్ళు వేయాలంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వారి పేరు అక్షరాన్ని బట్టి మీరు ముడి వేయవచ్చు. అంటే ఇప్పుడు రవి ఉన్నాడనుకోండి 2 ముళ్ళు వేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే రఘు ఉన్నాడనుకోండి అంటే రఘు అని వస్తుంది కాబట్టి 2 ముళ్ళే వేయాలి. అంటే మనకు నార్మల్గా ఆడవారి పేర్లు అయితే రవలి అయితే 3 ముళ్ళు వేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి చక్కగా అంటే పావని కావచ్చు, ప్రవీణ కావచ్చు, అలాగే వచ్చేసి ప్రవీణ్ కావచ్చు, ఇలాంటి పేర్లు అంటూ ఉంటాయి కదా, వాళ్ళ పేర్ల అక్షరాలను బట్టి మీరు ముళ్ళు వేసుకోండి. ఎన్ని ముడులు వేసినా ఏమి కాదండి. అంటే ఒక్కొక్క ముడి వేస్తూ మనం ఏంటంటే గనక వారు మనతోనే ఉండాలి అంటే పేరుని సహా మీరు పేరుని తలుచుకుంటూ వారు మాతో ఉండాలి, వారు మమ్మల్ని ఇష్టపడాలి, వారు మాతోనే ఉండాలి అనేసి మనకు ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ పసుపు తాడు చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అండి. పసుపుకు చాలా శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. ఆ తాడుతో ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా శక్తివంతంగా మనకేంటంటే గనక చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఇలా వారి పేరుని బట్టి మీరు ఏంటంటే గనక ఇలా ముడులు వేయండి. ఇలా మీరు ఈ పరిహారం జనావాస లేని దగ్గర చేసుకోండి. ఎందుకంటే ఈ తాడిని ఖచ్చితంగా కాల్చాలి. ఇంట్లో చేయొచ్చు అండి అంటే కనుక ఇంట్లో ఒకవేళ ఎవరు లేరనుకోండి మీరు చక్కగా అంటే చేసేసుకోవచ్చు, సింక్ దగ్గర కాల్చేసుకోవచ్చు. ఈ రోజు అమావాస్య కాబట్టి చాలా అద్భుతమైన తిథి కావున తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మీ భర్త పరంగా కూడా చేసి చూడండి, తప్పనిసరిగా అండి మీరు ఎంతలా ఆశ్చర్యపోతారంటే కనుక నిజంగా అండి మాకు ఫలితం వచ్చింది అంటారు. ఎందుకంటే ఈ పరిహారం మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది, అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారాన్ని చాలా మంది కూడా అమావాస్య తిథి రోజున ఆచరిస్తారు అని చెప్పడం జరుగుతుంది. అమావాస్యకు అద్భుత శక్తి ఉంటుంది కాబట్టి అమావాస్య తిథి రోజున చేసే పరిహారం మనకు ఏంటంటే ఫలిస్తుందండి. పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే మన భర్త మన మాట విననప్పుడు కావచ్చు, లేదంటే మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, మన మాట వినకపోతే, మన దగ్గర ఉండకపోతే, మనని విడిచి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం, మన భర్త మన దగ్గరికి రావాలని ఇక్కడికి వెళ్ళి డబ్బులన్నీ కూడా వేస్ట్ చేస్తాం. కానీ దానికంటే ఇది బెటర్ పరిహారం అండి. ఇది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. కేవలం ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి పసుపు రంగు తాడు, అంతే. అంతకు మించి మనకు పెద్దగా ఇందులో ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. ఇలా ముడి వేసుకుంటూ మాతోనే మా భర్త ఉండాలని వారి పేరుని బట్టి మీరు ముళ్ళు వేయండి. వేసేసిన తర్వాత ఆ తాడుని ఏంటంటే కనుకనండి చక్కగా ఏంటంటే కాల్చండి. ఇలా ఆ తాడంతా కూడా కాలిపోవాలండి. మొత్తం ఎక్కడికక్కడ ఆ తాడు కాలిపోవాలి. అలా కాలిపోయినప్పుడు ఏంటంటే వారికి మన మీద ప్రేమ పెరుగుతుంది. అలానే కాకుండా వారు మనతో ఉండటానికి ఇష్టపడతారు, మన దగ్గరికి వస్తారు. దూరంగా ఉన్న ఒకవేళ మనమే కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుక మన మీద వారికి ఏంటంటే చెడు అభిప్రాయం ఉంటుంది కదా, ఆ అభిప్రాయం అంతా కూడా తొలగిపోతుంది. ఏదైనా మనస్పార్థాలు ఉన్నా, లేదంటే కనుక ఆ వ్యక్తికి మనపై కోపము, ద్వేషము, అసూయ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయండి. చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం ఎలా చేయండి అంటే కనుక మీ కొడుకుని మీరు ప్రేమగా చూసుకున్నారు, అయినా ఇప్పుడు మీ కొడుకు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవటం లేదంటే కూడా చేయండి. అలానే కాకుండా మీ భర్త మీతో బాగుండి మధ్యలో మమ్మల్ని వదిలేసి పోయాడు అని మీరు బాధపడితే అప్పుడు చేయండి. అలాగే మీరు ఎవరినైనా ఎక్కువగా ఇష్టపడితే ఏంటంటే కనుక ఆ వ్యక్తి మమ్మల్ని చాలా బాగా ఇష్టపడ్డాడండి, మేము కూడా చాలా ఇష్టపడ్డాం, కాకపోతే ఇప్పుడు మమ్మల్ని వదిలేశాడు, కానీ ఆ వ్యక్తి మాకు కావాలని మీరు కోరుకుంటారు కదా, మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఆ వ్యక్తి మీ దగ్గర ఉండాలి, ఖచ్చితంగా మీతోనే ఉండాలని చేయండి. అంతేకాని ఒకవేళ మిమ్మల్ని ఇష్టపడని వారు ఉంటారు కదండి, కొంతమంది ఉంటారు కదా టైంపాస్ కోసం చేయటం. అలానే కాకుండా ఏంటంటే కొంతమంది మనం ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ పరంగా చేస్తే మాత్రం ఫలితాలు రావు. అంటే ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక రిలేషన్లో అంటే బాగా కలిసి ఉండి ఆ తర్వాత విడిపోతారు, అంటే ఇప్పుడు భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు ఏంటంటే కనుక కొద్ది రోజులు
రోజులు మాట్లాడుకుంటారు. అలానే కాకుండా కొంచెం తిరగటాలు ఇలాంటివి చేస్తారు కదా, ఎందుకంటే వారికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయన్నమాట. అలానే కొడుకు పడంగా కూడా ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందండి. ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ అద్భుత పరిహారము, చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా అయితే మంచి మేలు జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. కావున ఈ విధంగా ప్రయత్నించండి. ఎంతటి వారైనా సరేనండి, ఇంకా మీరే కావాలని మీ వెంటే వస్తూ ఉంటారనమాట. ఈ పరిహారానికి ఏంటంటే కనుకనండి చాలా శక్తి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఇది పరిపూర్ణ నమ్మకంతో చేయాలి. ఏ సమయాలలో చేయాలంటే కనుక మీ ఇష్టం అండి. అమావాస్య కాబట్టి పవిత్రమైన రోజే కదా, కావున ఏంటంటే మనం ఏ సమయాలలో చేసినా ఎప్పుడు చేసినా మనకైతే ఫలితం వస్తుంది. అంతకు మించి ఏంటంటే కనుక మిట్ట మధ్యాహ్నం అండి 12 నుంచి 1 గంటల మధ్య ఉంటుంది కదా, 1 గంట మధ్య అప్పుడు చేయకండి. అంటే 12 నుంచి 1 మధ్యలో చేసుకోకండి. ఆ మిగతా సమయాలు ఎప్పుడు చేసినా అయితే మీరు ఫలితాలను పొందవచ్చు. అలానే కాకుండా మీరు ఇంటి బయట చేసుకోవచ్చు, ఇంట్లో సింక్ దగ్గర. ఒకవేళ మీ ఇంట్లో ఎవరు లేకపోతే అప్పుడు చేసుకోండి. కానీ నలుగురు చూసేలాగా చేస్తే మాత్రం పరిహారాలు ఏంటంటే నలుగురి కళ్ళు పడి ఆ పరిహారం సిద్ధించదని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి నలుగురు చూడకుండా చేసే రహస్య పరిహారం అన్నమాట. కావున ఈ విధంగా చేసేసుకొని ఫలితం పొందండి. ఎంతవారైనా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు, మీ మాట వింటారు, మీతోనే ఉంటారు, ఇక వాళ్లకు తిరుగుంటుందన్నమాట. ఈ అమావాస్య రోజు చేసే ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేసి ఇంకా మీ యొక్క స్థితిగతిని తిప్పేస్తుందని చెప్పొచ్చు.